నమస్కారం. మనలో చాలామందికి గుడికి వెళ్ళాలనుకుంటే ఏం చేస్తాం? వెంటనే టికెట్లు బుక్ చేసుకొని పోతుంటాం. అంటే తిరుపతి లాంటివి కానీ బ్యాగ్ సర్దుకొని బయలుదేరుతాం కదా. కానీ కొన్నిసార్లు అంటే ఇన్ని ప్లాన్లు వేసుకున్నా కూడా ఎంత బలంగా అనుకున్నా కానీ చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి అయితే వస్తుంటుంది. దేవుడి దర్శనం కాదు, అదేంటి ఎందుకు ఇలా నాకే జరుగుతుంది అని అనుకుంటున్నారా? అలాంటి అనుభవమే సాక్షాత్తు మన భారతదేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఎదురైందంటే మీరు నమ్ముతారా? పూరి జగన్నాథుని దర్శనం కోసం ఆమె పడిన తపన చివరకు దైవ సంకల్పం ఎలా నెరవేరిందో వింటే మీరు ఆశ్చర్యపోతాడు. దేవుడు పిలిస్తేనే దర్శనం అనే మాటకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా అని అనిపిస్తుంది. దేవుడి పిలుపు లేకుండా గుడి గుమ్మం కూడా తొకలేమనే మాటలో నిజమెంత? ఒక రాష్ట్రపతి గారి భావోద్వేగ అనుభవం నుంచి ఒక సామాన్య భక్తుడి కన్నీటి ప్రార్థన వరకు జరిగిన కొన్ని అద్భుతమైన మనసుని హత్తుకునేటువంటి సంఘటనల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ విన్నాక మీలో దైవంపై ఉన్న నమ్మకం అయితే రెట్టింపు అవడం ఖాయం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ విజ్ఞప్తి, మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది. చాలామంది 70% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే హిందూ బంధువులందరికీ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి నాకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దివ్యమైనటువంటి అనుభవం ఏంటో చూడండి. ఒక దేశానికి ప్రథమ పౌరురాలు కావడం వెనుక ఎంత కృషి, ఎంతటి ప్రయాణం ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ ద్రౌపది ముర్ము గారి జీవితాన్ని చూస్తే ఆమె ప్రయాణం వెనుక దైవభక్తి అనే ఒక అదృశ్య శక్తి ఎప్పుడూ ఉందని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒడిశాలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో సంతాలి ఆదివాసీ తెగలో పుట్టిన ఆమె చిన్నప్పటి నుంచే మహాప్రభు జగన్నాథుని భక్తురాలు. పాఠశాల కాలేజీలలో చదువుతున్నప్పుడు జగన్నాథుని కీర్తనలు పాడుతూ ఆయనకి చాలా సన్నిహితంగా ఉన్నట్లు ఆమె భావించేవాళ్ళట. అనేక సందర్భాల్లో ఆమె ఈ అనుభవాలను కూడా పంచుకున్నారు. తన ఊరు పూరీ క్షేత్రానికి చాలా దూరంగా ఉండడంతో పెద్దయ్యాక కానీ ఆమెకు జగన్నాథుడిని దర్శించుకునే భాగ్యం అనేది కలగలేదట. ఆ మొదటి దర్శనం తన మదిలో ఇప్పటికీ స్పష్టంగా ఉందని, ఆ తేజోవంతమైనటువంటి రూపాన్ని ఎప్పటికీ మర్చిపోలని చెప్పేసి ఆమె చెప్తుంటారు. ఆమె జీవితంలో ఎదురైనటువంటి ఎన్నో కష్ట సమయాల్లో ఆ జగన్నాథుడే తనకు అండగా నిలిచాడని చెప్పేసి ఆమె ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. కాలం గడిచింది, ఆమె జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. చివరకు 2022లో భారత రాష్ట్రపతి పదవికి ఆమె పేరును అభ్యర్థిగా ప్రకటించారు. ఆ టైంలో ఆమె ఆనందాన్ని పంచుకోవడానికి ఆర్భాటాలకు పోలేదు. తన నివాసానికి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణం కూడా శుభ్రం చేసి ఆలయ ప్రాంగణం మొత్తాన్ని కూడా శుభ్రం చేసి తన భక్తిని, వినమ్రతను చాటుకున్నారని చెప్పేసి కథనాలు వెలువడ్డాయి. అభ్యర్థిగా ప్రకటించిన కీలక టైంలోనే పూరిలో జగన్నాథుడి రథయాత్ర వైభవంగా జరుగుతున్నట్టు. అంటే ఇదే టైంలో అనుకోండి, జూలై నెలలోనే అనుకోండి. ప్రపంచమంతా కూడా ఆ ఉత్సవాన్ని చూస్తుంటే ముర్ము గారు మాత్రం ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. మనసు ఆ ప్రభువు చెంతకు వెళ్ళాలని తప్పిస్తున్నా బాధ్యతల కారణంగా ఆమె వెళ్ళలేకపోయారు. అయినా ఆమె రథయాత్ర రోజు ఉదయాన్నే ఢిల్లీలో ఉన్నటువంటి హాజ్ ఖాస్లో ఉన్న జగన్నాథ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత పూర్తి విశ్వాసంతో తన నామినేషన్ పత్రాలని ఫైల్ చేశారు. ఆమె రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2022 జూలై 25న పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఆమె ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా ఆ మహాప్రభుని జగన్నాథుడిని స్మరించుకుంటూ వెళ్ళారట. అయితే రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఎందుకో పూరి వెళ్ళడం అనేది అస్సలు కుదరలేదు. రోజులు గడిచినాయి, వారాలు గడిచినాయి, నెలలు గడిచినాయి. ఆమె మనసులో పూరికి వెళ్ళాలనే తపన మాత్రం పెరుగుతూనే ఉందట. ఆయన పిలిస్తే కదా వెళ్ళగలం అనే మాటకు ఆమె పదే పదే గుర్తుకొచ్చిందట. అప్పుడు ఆమె మౌనంగా ఆర్తిగా ఇలా ప్రార్థించుకున్నారని చెప్తారు. మహాప్రభు, నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించు. దయచేసి నన్ను పూరికి పిలిపించుకొని నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు అని ఒక దేశ అధ్యక్షురాలి ఆర్తి ఆ జగన్నాథుడికి చేరింది. ఆమె భక్తురాలు, సామాన్య భక్తురాలి ఆమె కూడా. అనతి కాలంలోనే అంటే 2022 నవంబర్ 10వ తేదీన ఆమె పూరి పర్యటన ఖరారైంది. ఆ రోజు రానే వచ్చింది. ఆమె ఆ కాన్వాయ్ ఉంటుంది కదా, ఆ కాన్వాయ్ పూరిలోని ప్రఖ్యాత బడదాండ అంటే పెద్ద రహదారి అనే పేరు అనమాట. అక్కడికి చేరుకోగానే ఆమెలో చెప్పలేనటువంటి అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలిగిందట. ప్రోటోకాల్ కానీ, భద్రతా నియమాలు కానీ, ఇవన్నీ సెక్యూరిటీలు ఇవేమీ ఆమెకు గుర్తుకు రాలేదట. వెంటనే తన కారును ఆపమని చెప్పి ఆదేశించారట. ఏం జరుగుతుందో అని చెప్పేసి భద్రతా సిబ్బంది అందరూ కూడా గ్రహించుకునే లోపు ఆమె వాహనం దిగి చెప్పులు లేకుండా ఆ బడదాండ మీద నడవడం ప్రారంభించారట. దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయ శిఖరంపై రెపరెపలాడుతున్నటువంటి నీల చక్రము, పతిత పావన ధ్వజం పైన తన దృష్టిని నిలిపి ముందుకు సాగిపోయారు. ఆమెను చూసిన భక్తులు ఆశ్చర్యపోయారట. ఏంటి రాష్ట్రపతి
దేశానికి ప్రథమ పౌరురాలు ఇలా నడిచి వస్తుంది ఏంటి అనుకున్నారట. ఒక దేశాధినేత ఒక సామాన్య భక్తురాలుగా నడిచి వస్తున్న ఆ దృశ్యం అందరినీ కూడా కదిలించి వేసింది. ఆలయ సింహద్వారానికి చేరుకోగానే ఆమె తనను తాను పూర్తిగా మర్చిపోయారు. ఎంతో మంది నడిచినటువంటి ఆ బడదాండ దుమ్ములోనే ఏమాత్రం ఆలోచించకుండా సాష్టాంగ నమస్కారం చేసి ఆ మహాప్రభువునకు తన ప్రణామాలు అర్పించారు. ఆ తర్వాత గర్భగుడిలోకి ప్రవేశించి ఆ చతుర్ధామూర్తులను దర్శించుకున్న క్షణాన తాను పొందినటువంటి దివ్య ఆనందంలో మునిగిపోయానని చెప్పేసి ఆమె స్వయంగా 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి పేపర్లలో ఆర్టికల్స్లో పంచుకున్నారు. ఈ మొత్తం అనుభవం ఒకే ఒక్క సత్యాన్ని నిరూపించిందండి. ఎంతటి వాళ్ళైనా సరే, ఏ పదవిలో ఉన్నా సరే, ఆ భగవంతుడి అనుమతి లేనిదే, ఆయన పిలుపు రానిదే దర్శనం అనేది అసాధ్యం అనమాట. సాధ్యం కానే కాదు. అలాగే సామాన్య భక్తుడికి అందిన పిలుపు కూడా నేను చెప్తానండి. ఇది కేవలం ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, మనందరికీ కూడా అనుభవం అయ్యే ఉంటుంది. పరిమితమైన అనుభవం కాదు, మనలాంటి ఎంతోమంది సామాన్య భక్తుల జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఒక స్వానుభవం, నా అనుభవాన్ని చెప్తానండి. ఎక్కువ స్వాత్కర్ష చెప్పుకోకుండా సింపుల్గా చెప్పేస్తానండి. కొన్ని నెలల క్రితం నాకు కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని చెప్పి ఒక ప్రబలమైనటువంటి కోరిక కలిగింది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. ఎంతో ప్రయత్నించినా కూడా కుదరలేదు. ఒకరోజు పూజ గదిలో కూర్చొని శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పటం వైపు చూస్తూ, స్వామి పెద్ద తిరుపతి వచ్చి నిన్ను దర్శించుకునే శక్తిని నాకు ఇవ్వట్లేదు అని నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. నా నిస్సహాయతకు, దర్శనం కావడం లేదన్న బాధకు, దుఃఖం కూడా ఆగలేదండి. ఆ సంఘటన జరిగిన 4-5 రోజులకు మా పెళ్లి రోజు వచ్చింది. ఆ రోజు కూడా నేను తిరుమల వెళ్ళలేకపోయానే బాధలోనే ఉన్నాను. కానీ అనుకోకుండా పరిస్థితులు మమ్మల్ని యాదాద్రి వైపుకు నడిపించాయండి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 1200 కోట్ల రూపాయలతో పైగా ఖర్చుతో నిర్మించినటువంటి అద్భుతమైన శిల్పకళతో యాదాద్రి ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఒక్కసారి కూడా మేము వెళ్ళలేకపోయాము. హైదరాబాద్ చాలా దగ్గర కదండి. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ క్షేత్రాన్ని దర్శించుకోవాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నా కూడా అది కూడా వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఆ రోజు ఏ ప్రణాళిక లేకుండా యాదాద్రి ప్రయాణం ఖరారైపోయింది. కొండపైకి చేరుకున్న తర్వాత ఆ ఆలయ వైభవాన్ని, కృష్ణశిలలతో నిర్మించిన ప్రాకారాలను, గోపురాలను చూస్తుంటే మనసు పులకించిపోయింది. క్యూలైన్లో నిలబడి గర్భగుడి వైపు అడుగులు వేస్తున్నప్పుడు కూడా నా మనసులో తిరుమల వెళ్ళలేకపోయానని ఒక చిన్న అసంతృప్తి ఉండేది. కానీ గర్భగుడి ముందు నిలబడి యోగానంద, గండబేరుండ జ్వాల, ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి రూపాల్లో ఉన్నటువంటి స్వయంభూగా వెలిసినటువంటి ఆ నరసింహస్వామిని దర్శించుకున్న ఆ క్షణం నా శరీరం అంతా కూడా ఒక విద్యుత్ ప్రవహించిన అనుభూతి కలిగిందండి. చాలా దగ్గర నుంచి ఎంతో తృప్తిగా దర్శనం లభించింది. బయటికి వచ్చాక నా కళ్ళల్లో అప్రయత్నంగా ఆనంద బాష్పాలు. అప్పుడు నాలో ఒక ఆలోచన వేసింది. నువ్వు తిరుమల రాలేకపోయానే నే బాధపడకు, నేనే ఇక్కడ నా ఉగ్ర నరసింహ అవతారంలో ఉన్నాను, వచ్చి నన్ను దర్శించుకో అని ఆ 7 కొండల వాడే నాకు ఈ అవకాశం ఇచ్చాడా అనిపించింది. నేను వెళ్ళలేకపోయాననే బాధపడిన తిరుమల వెంకన్నే తెలంగాణ తిరుమలగా వెలుగొందిన యాదాద్రి నరసింహుని రూపంలో నాకు దర్శనమిచ్చి నా మొర ఆలకించాడా అని నా మనసు ఉప్పొంగిపోయింది. ఆ రోజు అర్థమైంది, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ రూపాన్ని దర్శించుకోవాలి అనేది కూడా నిర్ణయించేది ఆయనే. మన ప్రయత్నం మాత్రమే మనది, కానీ అనుమతి మాత్రం ఆయనదేనండి. ఈ 2 కథలు అనుసంధానం చేసుకుంటే భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. ఒకసారి ఈ 2 అనుభవాలను ఒక చోట చేర్చి చూద్దాం. ఒకవైపు దేశ ప్రథమ పౌరురాలు, అత్యున్నత పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి, మరోవైపు ఒక సాధారణ మధ్యతరగతి భక్తుడు. అధికారంలో, హోదాల్లో, సమాజంలో మా మధ్య చాలా వ్యత్యాసం ఉండొచ్చు, కానీ భగవంతుని దృష్టిలో ఇద్దరూ సమానమే. ఇద్దరూ ఆయన బిడ్డలే. పిలుపు రానప్పుడు ప్రోటోకాలు, సకల అధికారాలు ఉన్న రాష్ట్రపతికి కూడా పూరి జగన్నాథుని దర్శనం వెంటనే సాధ్యపడలేదు. ఆమె ఒక సాధారణ భక్తురాలుగా ఆర్తితో ప్రార్థించే వరకు కూడా వేచి చూడాల్సి వచ్చింది. పిలుపు వచ్చినప్పుడు తిరుమల వెళ్ళలేకపోయాన నిరాశలో ఉన్న ఒక సామాన్య భక్తుడికి తను ఊహించని రీతిలో మరో దివ్య క్షేత్రంలో అనూహ్యంగా ఎంతో తృప్తికరమైనటువంటి దర్శన భాగ్యం కలిగింది. ఇదే దైవ సంకల్పం యొక్క గొప్పతనం. రాష్ట్రపతి తన అనుభవాలను పంచుకుంటూ జగన్నాథుని తత్వం గురించి చెప్పిన మాటలు సారాంశం ఇదే. ఆయన గుండ్రని కళ్ళ రెప్పలు ఎప్పుడూ మూతపడవు. ఆయన దృష్టిలో ఎక్కువ తక్కువ అనే భేదం లేదు, అందరూ సమానమే. ఈ మాట అక్షరాల సత్యమండి. మనం ఏ గుడికి వెళ్తున్నాం, ఎంత దూరం ప్రయాణిస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం అన్నది ముఖ్యం కానే కాదండి. మన మనసులో ఎంత ఆర్తి ఉంది, మన పిలుపులో ఎంత నిజాయితీ ఉన్నది అన్నదే ముఖ్యమండి. దర్శనం ఆలస్యం అవుతుందంటే మన భక్తిలో లోపం ఉంది అని కాదు, మనకు మరింత మంచి అనుభూతిని ఇవ్వడానికి ఆ భగవంతుడు సరైన టైం కోసం వేచి చూస్తున్నాడని అర్థం చేసుకోవాలి. మనం ఆ నిరీక్షణ కూడా భక్తిలో ఒక భాగమే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి వినమ్రత, ఆ సామాన్య భక్తుడి విశ్వాసం మనకు నేర్పే పాఠం ఇదే. కాబట్టి హిందూ బంధువులారా, ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకున్నటువంటి తీర్థయాత్ర ఆగిపోయినా, దైవ దర్శనం కాలేదని నిరాశ చెందకండి. మిమ్మల్ని పిలవడానికి ఇంతకంటే మంచి టైంని, ఇంతకంటే గొప్ప అనుభూతిని ఆ భగవంతుడు మీకోసం సిద్ధం చేస్తున్నాడని చెప్పేసి మీరు నమ్మండి. ఎందుకంటే ఆయన పిలిస్తే తప్ప ఆలయ శిఖరం కూడా మనకు కనిపించదు.
పిలుపు వస్తే మనం ఉన్న చోటకే ఆయన వచ్చి దర్శనమిస్తాడు. సరైన సమయం వచ్చినప్పుడు ఆ దేవుడే మనల్ని చేయి పట్టుకొని తన చెంతకు నడిపించుకుంటాడు. మీ అనుభవాలను పంచుకోండి. మీ జీవితంలో కూడా దేవుడు పిలిస్తేనే దర్శనం అనిపించినటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అలా ఆలస్యమై చివరకు ఒక అద్భుతమైన రీతిలో మీకు దర్శనం కలిగిన సంఘటనలు ఏమైనా ఉంటే దయచేసి మీ అమూల్యమైనటువంటి అనుభవాలను కామెంట్స్లో మాతో పంచుకోండి. అందరం కలిసి చదివి ఆ దైవ లీలని స్మరించుకుందాం. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన హిందూ బంధువులంతా కూడా మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్, జై హనుమాన్.